అందరికీ నమస్కారం. శ్రీ గీత టాక్స్ కి తిరిగి స్వాగతం. గుర్తుంది కదా ఏం చేయాలో? నా ఛానల్ ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. నన్ను ముందుకి నడిపించాలి మీరు. మనం చెప్పుకునేటటువంటి దేవుడి యొక్క మంచి మంచి విషయాలు ఎన్నో ఉన్నాయండి. మీరు నయనార్ల గురించి వినే ఉంటారు. శివ భక్తులు నయనార్లు, విష్ణు భక్తులు ఆళ్వార్లు. అలా ఎన్నో నయనార్లలో ఒక మూర్తి నయనార్ గారి కథ మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. తమిళనాడులో జరిగింది నిజంగా ఇది. మూర్తి నయనార్ గారు. ఈ మూర్తి నయనార్ అనే ఆయన గొప్ప శివభక్తుడు. ఎప్పుడు కూడా శివ పంచాక్షరి జపిస్తూ, శివలింగానికి అభిషేకాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, అర్చనలు చేసుకుంటూ, నిరంతరము కూడా శివ సేవలో, శివనామ స్మరణలో అలా రమించిపోతూ ఉండేవాడన్నమాట ఆయన మూర్తి నయనార్. అయితే ప్రతిరోజు కూడా ఆయన శివుడికి గంధం చెక్కలు మంచివి చూసి అరగదీసి ఆ గంధం నీళ్లతోటి అభిషేకం చేసేవారు శివుడికి అన్నమాట. ఇలా జరుగుతూ ఉండేది. అయితే ఒకసారి ఏమైందంటే రాజుల పరిపాలన, వేరే మతస్థులు, అన్య మతస్థులు ఆ రాజులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడ శివాలయాలు అంటే ఆలయాలు కానీ ఇవి కానీ ఉన్నాయో అక్కడ పూజలు, అభిషేకాలు ఇవన్నీ జరగకుండా నిషేధించారు. అయితే ఏమైంది, ఈయన పూజ ఆపేవాడు కాదు. తన దగ్గర నిల్వ ఉంచుకున్న గంధపు చెక్కల్ని రోజు అరగదీసి పోస్తూ ఉండేవాడు. అయితే కొన్ని రోజులకి గంధం చెక్కలు అయిపోయాయి. అయిపోతే ఏం చేయాలి? వేరే మతస్థుల యొక్క రాజు ఎక్కడా కూడా ఊళ్ళో పూజా ద్రవ్యాలు అనేవి లేకుండా చేశాడు. పూజకి ఎక్కడ ఏమి దొరకలేదన్నమాట. పూజా ద్రవ్యాలు అవి ఏం దొరకకపోతే పాపం ఆయన వెళ్ళి ఎంతో ప్రయత్నించాడు. ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏమి దొరకలేదు. ఆఖరికి ఎంతో దుఃఖంతోటి అయ్యా స్వామి, నీ పూజకి గంధం లేదు, ఏం చెయ్యాలి అరగదీయాలని తీవ్రమైన దుఃఖంతోటి, కన్నీళ్లతోటి మా శివలింగం ముందు కూర్చుని విలపిస్తున్నాడు. విలపిస్తుంటే ఇంతలో ఒక ఉపాయం తోచిందనమాట ఆయనకి. ఏం స్వామి, నేను ఆపేస్తాను అనుకున్నావా? నీకు గంధం లేకపోతే అని చెప్పి ఏం చేశాడు తెలుసా అండి? తన మోచేతిని ఆ గంధం సాన మీద తీయడం మొదలు పెట్టాడు. అరగదీస్తున్నాడు. రక్తము, మాంసము, చర్మము అన్ని వచ్చేసాయి. మొత్తం అరిగిపోయి రక్తం పారుతోంది, చర్మం వచ్చేసింది, మాంసం వచ్చేసింది. ఇంకా ఎముకలే మిగిలాయి అనమాట. మజ్జు, దాన్ని కూడా అరగదీసేస్తున్నాడు. అరగదీసి దాంతో అభిషేకం చెయ్యాలి అనేటటువంటి భక్తి అన్నమాట ఆయనకి. అప్పుడు ఇంకా ఇది చూడలేక మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు. భోళా శంకరుడు. నాయనా ఆపు తండ్రి, ఏమిటి ఇది అని చెప్పి ఆపాడనమాట. స్వామి, నీ పూజను నేను అంతరాయం కలిగించను కదా, అందుకనే చేద్దాం అనుకుంటున్నాను అని. అప్పుడు ఆ నిర్మలమైన భక్తికి ఎంతో సంతోషించాడు మన భోళా శంకరుడు. వెంటనే ఆయనకున్న రక్తాలు, గాయాలన్నీ మాన్పించేశాడు. ఇలా అని, సరే రేపటి నుంచి నువ్వు అద్భుతమైన మార్పును చూస్తావు అని చెప్పి, నువ్వు బాధపడకు, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అని చెప్పేసి ఆయన దీవించి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఏమైంది? రాత్రికి రాత్రి ఆ రాజ్యాన్ని పాలించే రాజుకి ఏదో ఒక వింత వ్యాధి వచ్చి నిద్రలోనే చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఇంకా తెల్లారేటప్పటికి ఇంకా మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? రాజుని మన ఆస్థాన గజరాజు నిర్ణయించేవాడు. ఏనుగుకి దండ ఇచ్చి మొత్తం పంపిస్తారనమాట. ఎవరి మెడలో అయితే దండ వేస్తుందో వాళ్లే మహారాజు. వారసులు వాళ్ళు ఎవరు లేనప్పుడు ఈ పద్ధతిని, ఇది దైవ నిర్ణయంగా భావించేవాళ్ళు ఆ రోజుల్లో. అప్పుడు ఆస్థాన గజరాజుకి పులమాల ఇచ్చి మొత్తం అందరూ ప్రజలందరూ నుంచున్నారు. ఏనుగు వెళ్తోందనమాట. ఏనుగు ప్రయాణించి కరెక్ట్ గా మూర్తి నయనార్ మెడలో గజమాల దండ వేసింది. అప్పటి నుంచి మూర్తి నయనారు ఆ రాజ్యానికి రాజు అయ్యాడు, పట్టాభిషేకం చేశాడు. ఆ రోజు నుంచి కూడా ప్రతి దేవాలయాల్లో, శివాలయాల్లోనే కాదు అన్ని దేవాలయాల్లో అర్చనలు, పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేయించాడు. చూసారా అండి? మహాశివుడు తలుచుకుంటే ఒక్క రాత్రిలో అన్ని మార్చేశాడు. నిర్మలమైన భక్తికి భగవంతుడు ఎప్పుడు కట్టుబడి ఉంటాడు, భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. చాలా బాగుంది కదండి. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. ఓం నమ శివాయ.